ఈరోజు మనకు పోపుల పెట్టెలో రవి నర్సాపురం నుంచి కాల్ చేశారు. అతడి వయసు 25 సంవత్సరాలు, బరువు 45 కేజీలు. అయితే ఇతడి ప్రధాన సమస్య ఏంటంటే నోరు బాగా పూసి ఏం తిన్నా నోట్లో అంతా పుళ్ళు ఎర్రగా ఉంటుంది. తర్వాత ఆహారం పులుపు పదార్థాలు కారం తింటే కడుపులో బాగా నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుందని చెప్తున్నారు. అయితే నోటి పూతకు కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి, సరైన ఆహారం తీసుకోకపోవడం, అంటే మంచిగా విటమినైజ్డ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం ఒకటి ముఖ్య కారణము. రెండవ కారణం ఏంటంటే బాగా సివియర్గా యాసిడిటీ ఉన్న వాళ్లకు యాసిడ్స్, కడుపులో ఉన్నటువంటి యాసిడ్స్ అన్నీ కూడా నోట్లోకి పడుకున్నప్పుడు, మనం డేలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు యాసిడ్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ యాసిడ్స్ నోటినంతా కూడా పుల్లమయం చేసేస్తాయి. సో మొట్టమొదట ఈ అబ్బాయి ఇంకొకటి ఏం చెప్పాడు, బరువు 45 కేజీలు అన్నాడు. 25 సంవత్సరాల అబ్బాయి 45 కేజీలు మాత్రమే ఉన్నాడంటే అతడి ఆహారము ఎంత డిస్టర్బ్డ్గా ఉందో ఆలోచించుకోవచ్చు. ఎందుకనంటే ఆహారం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు, టైం టు టైం తినకపోయినప్పుడు కడుపులో యాసిడ్స్ ఎలాగంటే అలాగా రిలీజ్ అయ్యి సివియర్ యాసిడిటీ కిందకు వెళ్ళిపోయింది. కాబట్టి మొట్టమొదట మీరు నోటి పూత కంటే కూడాను మీ యాసిడిటీ ప్రాబ్లమ్ను ఫస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే మీరు చాలా స్ట్రిక్ట్గా బయట ఆహారాన్ని కంప్లీట్గా మానేసేయాలి. మీరు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే రోజు అన్నం తినేకి ముందు మొదటి ముద్దలో 2 చెంచాల నెయ్యి కలుపుకోండి. కాస్తంత అన్నం అంటే ఒక 2-3 ముద్దలకు సరిపడా అన్నంలో 2 చెంచాల నెయ్యి కలుపుకొని దాంట్లో ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూను ధనియాల పొడి, చిటికెడు ఇంగువ, ఈ 3 కూడా, చిటికెడు ఉప్పు కలుపుకోండి, సైంధవ లవణం అది కూడా. ఈ 4ని కూడా మొదటి ముద్ద అన్నంలో కలుపుకొని ఆ 2-3 ముద్దలు ఆ నెయ్యికి సరిపడా మీరు తిన్న తర్వాత అప్పుడు మిగతా ఆహారం తీసుకోండి. మిగతా ఆహారం తీసుకునడంలో కూడా మీరు ఏం చేయాలంటే ఏదో కూరతోనో లేకపోతే ఏదో పప్పుతోనో సరిపెట్టుకోకుండా కొంచెం పప్పు, కొంచెం కూర, ఖచ్చితంగా పెరుగు, అంటే మనం అన్నంలో పెరుగు కలుపుకొని కాస్త నీళ్లు పోసుకొని దాన్ని మజ్జిగలాగా పలచగా కలుపుకొని ఆహారం తినేటప్పుడు ఎండ్లో అది తిన్నప్పుడు ఏమవుతుందంటే యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయినా కూడాను ఈ మజ్జిగ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఆ రిలీజ్ అయిన యాసిడ్స్ని దీని ఆల్కలైన్ గుణం వల్ల వాటిని న్యూట్రలైజ్ చేసే గుణం మజ్జిగకు ఉంటుంది. కాబట్టి అన్నం తిన్న ప్రతిసారి బిగినింగ్లో నెయ్యితో మొదలుపెట్టి ఎండింగ్లో మజ్జిగతో దాన్ని ఎండ్ చేయడము మీరు మర్చిపోవద్దు. ఇదే కాకుండా మీకు నోటి పూతకు ఏం చేయండి అంటే కాస్తంత నువ్వుల నూనె నోట్లో వేసుకొని బాగా ఉదయము సాయంత్రం పుక్కిలు పట్టండి. ఇదే కాకుండా ఒక చెంచాడు నువ్వులు నోట్లో వేసి బాగా నమిలి మింగుతుంటే ఏమవుతుందంటే నువ్వులకు ఆ హీలింగ్ గుణం ఉంటుంది. సో ఆ పుళ్ళు హీల్ అవ్వడమే కాకుండా యాసిడిటీని కూడా కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. కాబట్టి రెండింటికి కూడా మీకు మంచిది.